సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. కేటీఆర్ కామెంట్స్ అధికారులను అవమానించినట్టు ఉన్నాయని మండిపడ్డారు. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు నిష్పక్షపాతంగా, విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. అధికారులు నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి భయాందోళన లేకుండా విధులు నిర్వహించాలి. కానీ ఇలాంటి ఆరోపణలతో అధికారులు విధులకు ఇబ్బంది కలిగించడమే అవుతుందని ఆక్షేపించారు. ఈ విషయంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు తాము పూర్తిగా మద్దతిస్తామని ఐఏఎస్ల సంఘం ప్రకటించింది. సివిల్ సర్వీస్ అధికారుల గౌరవం, స్వతంత్రతను కాపాడటానికి తాము అండగా ఉంటామని సంఘం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి చేస్తే పసలేని తప్పులు ఎత్తి చూపుతున్నారన్నారు. సముచిత విమర్శలను స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విమర్శలకు ధీటైన సమాధానం చెప్పక తప్పదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డిపై ఎప్పుడైతే కేటీఆర్ విమర్శలు చేస్తారో అదే ధీటుగా ట్విట్టర్ ద్వారా కానీ, ఇటు మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా ప్రతి విమర్శ చేసే రెబల్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ ఎంపీ, తెలంగాణకు సంబంధించిన యువ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఈ సీఎం రేవంత్ రెడ్డిపై చేసే వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ సభ్యులకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో సీఎం విఫలమవుతున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఎప్పుడు చూసినా సీఎం రేవంత్ రెడ్డిని ట్విట్టర్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు విమర్శలు చేస్తుంటారు. కేటీఆర్ సీఎం హోదాను గౌరవించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దానికి ప్రతిగా కూడా మీరు కూడా కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తే ప్రధానంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమవుతున్నారనేది, అంటే లెక్కకు మించి ఢిల్లీ వెళ్తున్నారు తప్ప వృధా ఖర్చులు తప్ప నిధులు రావడం లేదని ప్రధాన విమర్శ. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా అధికారం కోల్పోతారని అనుకోలే. అధికారం కోల్పోయిన తర్వాత గత సంవత్సర రోజుల నుంచి మతిస్థిమితం కూడా కోల్పోయారు. అధికారంతో పాటు అధికారంతో పాటు మతిస్థిమితం కోల్పోయారు. వాస్తవాలను గమనించలేని పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంటుందని, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షులు, సిడబ్ల్యూసి కార్యవర్గ సభ్యులు ఉంటారన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్టుండే. ఎందుకంటే వాళ్ళు టోటల్ హైప్లో బతికిరు 10 ఏళ్ళు. అంటే ఒక నిజాం మాదిరిగా తెలంగాణకు మేమే రాజులము, అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఉండనే ఉండదు, నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రధానమంత్రే కాదు అని నమ్మకంతో బతికిరు. కాబట్టి తెలంగాణ ఆగమైపోయింది. మన ముందు ఫెడరల్ స్ట్రక్చర్లో మనం ఏదున్నా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే ప్రధానమంత్రి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఉంటాయి. చాలా వరకు నిధులు తెచ్చుకునే పరిస్థితిలో ఫెయిల్ అయింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో. ఎందుకంటే ఈగో, ప్రధానమంత్రి వాడు నాకంటే గొప్పోడా, నేను ఫామ్ హౌస్లో వండుకుంటే అన్నీ నడవాలనుకోండు, ఏం నడిచినా ఏం నడాలి, అన్నీ కూలిపోయినాయి ఫామ్ హౌస్లో వండుకుంటే. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ దరిద్ర పాలనను మర్చిపోవాలని ప్రజలు అనుకుంటారు. కానీ వాళ్ళు పదే పదే మా పాలనను కూడా నిందలు వేసే ప్రయత్నం చేస్తారు. సంవత్సరం రోజులైంది, ఇప్పుడే మేము ఒక ప్రెస్ మీట్ వచ్చినాం. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ రేవంత్ రెడ్డి గారు 3 సార్లు రావడం వల్ల వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ మీద సీరియస్నెస్ పెరిగి ఈరోజు అప్రూవ్ అయింది. అది కూడా 10 ఏళ్ల క్రితం ఇచ్చిన విభజన హామీని 10 ఏళ్ళు వాళ్ళు నెరవేర్చుకోలేకపోయారు. వాళ్ళు కూడా ఇదే పట్టుదలతో ఉంటే 2014లో వచ్చిన హామీ రేవంత్ రెడ్డి గారు లెక్క మీరు కూడా ఒక 15-20 సార్లను 30 సార్లను ఢిల్లీకి వచ్చి మంత్రులు ఎమ్మటి కనుక మీకున్న ఎంపీలతో వచ్చి మాట్లాడుంటే డెఫినెట్గా ఒక సంవత్సరంలోనే తెలంగాణకి ఇచ్చినటువంటి విభజన హామీలు నెరవేర్చడం జరిగేటి. ఇలా తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యేది. కానీ మన ఇంట్రెస్ట్ అది కాదు కదా. మనం గ్రాంట్స్, మ్యాచింగ్ గ్రాంట్స్ 40% ఇస్తే 60% సెంట్రల్ నిధులు వస్తాయంటే కూడా మనం ఇచ్చుడేంది? వాన్ డబ్బులు మనకు అవసరం లేదు. మనకా 40 పైసలు ఉంటే మనమే డెవలప్ అవుతాం. వాడిచ్చిన పైసలు తీసుకొని వాన్ పోస్టర్ ఎందుకు వేస్తాం? మన వాన్ పోస్టర్ ఉండొద్దు, వాన్ జాడ ఉండొద్దు, వాన్ లోగో ఉండొద్దు అన్న ఒక ఆలోచనతోటి తెలంగాణను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి రాజకీయం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని రోజు పొద్దున్న లేస్తే ఏదో విధంగా తప్పు పట్టాలని. నిన్న కూడా అక్కడెక్కడనో నిర్మల్ దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది పర్మిషన్స్ వచ్చింది వాళ్ళ హయాంలో. దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు అప్పుడున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు, కొడుకు. వాళ్ళ హయాంలో వచ్చిన ఫ్యాక్టరీకి కూడా ఇవాళ ఆర్డీఓ గారిని నిర్బంధించి అక్కడ ఫ్యాక్టరీ వద్దని చెప్పి గొడవలు చేయిస్తారు. మరి ఆ రోజు వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఆ రోజు ఫ్యాక్టరీని ఇనిషియేట్ చేయించేది లేకుండే. ప్రతి దగ్గర ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలన్న పిచ్చి ఆలోచనే తప్ప ఒక
కన్స్ట్రక్టివ్ పొలిటీషియన్ అన్న విషయాన్నే మర్చిపోయిండు కేటీఆర్ గారిని డెఫినెట్గా ఆయన ఆరోగ్యం మతిస్థిమితం బాలేదు. ఆయనను ఒక మంచి నాయకుడిగా ఎదగాలనుకుంటే ఫస్ట్ ఆయన ప్రక్రియ మార్చుకోవాలి. డెవలప్మెంట్ అనేది ప్రజలకు అవసరము. రాజకీయం అనేది ఎన్నికల తర్వాత డెవలప్మెంట్ వైపు మొగ్గు చూపాలి. డెఫినెట్గా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా ఉండి మా దగ్గర నుంచి ఏమైనా తప్పులు జరుగుతుంటే తప్పులు ప్రొడక్టివ్గా అసెంబ్లీ వేదిక మీద లేకపోతే 1-to-1 డిస్కషన్స్లలో కూడా పాల్గొని ఇలా చేస్తే మన ప్రభుత్వం బాగుంటుంది, మన ప్రజలకు మంచి జరుగుద్ది. ఎక్కడైనా మేము తప్పిదాలు చేయమని ఎవరైనా మనుషులు తప్పిదాలు చేస్తారు, కానీ టోటల్గా ఎప్పటికప్పుడు ఏది చేసినా తప్పు అనే వరకల్లా పబ్లిక్కి కూడా సీరియస్నెస్ తక్కువైపోతుంది. మేము ఏదైనా తప్పు చేస్తే ఈ తప్పు చేసిరు, దీన్ని మార్చుకుందాం, దీన్ని ఇట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయొచ్చు. మీరు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉంటే 5 ఏళ్ల తర్వాత ప్రజలు మీ సైడ్ చూస్తారు, మళ్ళీ మీకు అవకాశం వచ్చేటట్టు ఏమన్నా ఉండొచ్చు. కానీ ఇవాళ మీరు చేసే పని చూస్తుంటే మీకు జీవితంలో మళ్ళీ మీ ఏడుపు, మీ అక్కసు, మీరు లేనిది ఈ తెలంగాణనే ఉండొద్దు, మేము అధికారం లేకపోతే తెలంగాణ కూడా నాశనం అయిపోవాలన్న ఒక దరిద్రపు ఆలోచన మాత్రం తెలంగాణ ప్రజలు తట్టుకునే పరిస్థితి లేదు. మీకు బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు, అభివృద్ధి అంతా కుంటుపడింది, రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే సఫలీకృతమయ్యారు. ఇటు వరంగల్కి సంబంధించి నూతన ఎయిర్పోర్టు, అలాగే మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఈ రెండింటిని సాధించారు. 28 సార్లు వెళ్ళడం కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్ళారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నేతలకు వెళ్ళలేదు అనేది చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ,